నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు, నువ్వెవరో తెలుసుకో. భార్య భర్త కుక్క తోక అని మాట్లాడద్దు, అనవసరం తీసే మొత్తం. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. నీ జీవితం బాగుపడిందంటే ఒక్కటే మాట గుర్తు పెట్టుకోవాలి. ఎవరినే అనొద్దండి. మన జీవితం బాగుపడడానికి, మన జీవితం చెడిపోవడానికి మనమే కారణం. మనమే ప్రధాన కారణం. కనీసం 90% కారణం మనమే. బాగుపడడానికి కూడా మనమే కారణం అండి. ఏ గురువులు ఎంత ఉపదేశం చేసినా విద్యార్థి చదువుకోకుండా చదువు రాదండి. గురువు అనుగ్రహం అని గౌరవానికి అంటాం. కేవలం అనుగ్రహిస్తే వచ్చేస్తాయి, వాడు కష్టపడలేదా? అలాగే విద్యార్థి చెడిపోతే కూడా గురువు బాధ్యత వహించగల వాడే ప్రధాన కారణం. ఏ గురువు శిష్యుడిని చెడగొట్టాడు. కొన్ని పొరపాట్లు చేసి చెడగొట్టారు కదండి. ఏ మిత్రులను చెడగొట్టాలని మిత్రుడే చెడిపోతాడు, మనవాడే చెడిపోతాడు. కావాలి మనం తోసేస్తూ ఉంటాం పక్కవాడి మీద. మన జీవితం బాగుపడితేనేమో మనది, చెడిపోతేనేమో వాడెవడో జరగొట్టాడు. చెడిపోవడానికైనా బాగుపడడానికైనా మనమే కారణం. దాన్ని ఒప్పుకుని తీరా. దీనికి నేను కారణం, దానికి కాదంటే కుదరదు. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు, నువ్వెవరో తెలుసుకో.